నీవే నన్ను చేరుకున్నావు, నీవే నన్ను విడిపించావు, నీవే నన్ను విడువనన్నావు. కానీ నువ్వు దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్న వ్యక్తివైతే, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఒక విషయం మర్చిపోవద్దు. ఇది ఖచ్చితంగా నీ మనసులో జ్ఞాపకం పెట్టుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఏంటో తెలుసా? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే వినో, నీ జీవితంలో ఏది జరిగినా సరే అది నీకు అపాయంగా కనిపించవచ్చు, ఆటంకంగా కనిపించవచ్చు, అవమానంగా అనిపించవచ్చు, కానీ అది నీ మేలు కొరకే దేవుడు అనుమతించాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అంగీకరించు, మనస్ఫూర్తిగా అంగీకరించు. అన్యాయంగా సహోదరుల ద్వారా ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు, గోతిలో త్రోయబడ్డాడు, విదేశీయులకు బానిసగా అమ్మివేయబడ్డాడు, పాలేరుగా పనివాడిగా ఒక ఇంట్లో చేర్చబడ్డాడు. నీతిగా యథార్థంగా ఇంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటే ఇంటి యజమాని కాస్త తన మీద కన్ను వేసి పాపం చేయమంటే నేను పాపం చేయను అని చెప్పి నీతిగా జీవించాడు. ఫలితంగా చెరసాల్లో పడ్డాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు యోసేపుని అడగండి, నీ జీవితంలో చాలా కష్టాలు, చాలా నష్టాలు, చాలా ఇరుకు ఇబ్బందులు, చాలా బాధలు, ఇవన్నీ నువ్వు అనుభవించావు కదా, నీకేమనిపిస్తుంది? మీ అన్నలే నిన్ను ద్వేషించారే, మీ అన్నలే నిన్ను దూషించారే, మీ అన్నలే నిన్ను అమ్మేశారే, బహుశా మీ అన్నల మీద నీకు పీకల దాకా కోపం ఉండుంటుంది కదా అని ప్రశ్నిస్తే యోసేపు ఏమంటాడు తెలుసా? ఈరోజు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి అన్నము పెట్టగలుగుతున్నాను అంటే అన్నలు నన్ను అమ్మారు కాబట్టే ఇది సాధ్యము అయ్యింది. ఆ రోజు నా అన్నలు నన్ను ద్వేషించి ఉండకపోతే, దూషించి ఉండకపోతే, నన్ను అమ్మివేసి ఉండకపోతే, ఆ రోజు పొతెఫరు భార్య నన్ను నిందించి నేనేదో తప్పు పని చేశానని చెప్పి అబాండము వేయకపోతే నేను చెరసాల్లోకి వచ్చేవాడిని కాదు. చెరసాలకు వచ్చి ఉండకపోతే ఈ చెరసాల్లో సహఖైదీగా ఉన్నవాడికి దర్శనము చెప్పేవాడిని కాదు. ఆ దర్శనం చెప్పి ఉండకపోయినట్లయితే ప్రధానమంత్రిని అయ్యేవాడిని కాదు. నా జీవితంలో ఏది జరిగినా సరే అది నా మేలు కొరకే జరిగింది. తన సహోదరులు ఆహారం కోసం ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు యోసేపు తన్ను తాను కనపరుచుకున్నప్పుడు సహోదరులు భయపడిపోయారు. మనం కీడు చేశాం కాబట్టి ఇప్పుడు దేశాన్నే పరిపాలించే స్థాయిలో ఉన్నాడు కాబట్టి మనందరి మీద పగ సాధిస్తాడు అనుకున్నప్పుడు యోసేపు అన్నమాట ఏంటి తెలుసా? మీరు కీడు తలపెట్టారు కానీ దానిని దేవుడు మేలుగా మార్చేశాడు. సహోదరులో
శత్రువులు మీకు కీడు తలపెట్టచ్చు, అయిన వాళ్ళే నీకు కీడు తలపెట్టచ్చు, నీ ఇంటి వాళ్ళే నీకు కీడు తలపెట్టచ్చు. కానీ నువ్వు దేవుని చేతిలో ఉన్నట్లయితే వారు తలపెట్టే ప్రతి కీడును నా దేవుడు మేలుగా మార్చుటకు సమర్థుడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి.